ముచ్చట్లలో ఇగో శ్రీశైలం తాత మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిండు రోజు లెక్కనే. మరి ఇవాళ చూస్తే అంతా తయారు ఉన్నట్టే కదా. ఇక ముచ్చట్లలోకి పోతే ఇక మన రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు కదా. రేవంత్ రెడ్డి సారు మరి చంద్రబాబు నాయుడు సార్ను అనరాని మాటలు అంటుండు. మరి దేని మీద అంటుండు, ఎందుకు అంటుండు? అసలు ఇద్దరు మంచి దోస్తాను, గురు శిష్యులేనా? ఆ సారి చెప్పింది సార్ వింటాడు. మరి ఎవరి రాష్ట్రం వాళ్ళకే ఉండే, ఎవరి పర్యాయం వాళ్ళకే ఉంటుంది. ఏర్పడ్డాక ఎవరి సంవత్సరం వాళ్ళకే కదా. ఇక దేకింగ్ అంటే దేకింగ్ అంటుండే అనుకోరాదు. మరి ఎందుకు అంటుండే ఏం కదా చూసేద్దాం. పరి చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు. అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ. అట్లాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. మేము ఈ రోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము. రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి, మా హక్కులను మాకు అందించడానికి ముందుకు వస్తే సరే, లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం. అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము. అంతిమ నిర్ణేతలు ప్రజల దగ్గర కూడా వెళ్తాము. చూసిర్రా సార్ ఎట్లా మాట్లాడుతుర్రు? ఎక్కడిది పోయి గురి శిష్యులే కదా మంచిగా సంబంధాలు ఉంటాయి అనుకుంటాం. కాదు గురి శిష్యుల సంబంధమే రాష్ట్రం మీద పైరమే అనుకోరాదు. మరి అట్టెట్టుకుంటాడు. మన దాంట్లో ప్రాజెక్టు నీళ్ళన్ని ఎత్తుకపోతుంటే ఊకుంటాడా? ఇగో కేసీఆర్ సారు, జగనాల్ సారు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ఆగం చేసిర్రు. ఇక అట్లనే మరి చంద్రబాబు కూడా అదే తవ్వల పోతుండే. అయ్యేంది అట్టెట్టయితుంది, మేము ఊరుకోనంటే ఊరుకోమని అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఇగో గిట్ల సార్ను గట్టిగానే అరుచుకున్నా అనుకోరాదు. మరి ఇక చూడాలి రేపు ఇద్దరు దోస్తానం మరి ఇంకా గట్టిగా అవుతుందా? ఇద్దరు పంచాయి ముదిరి ఇంకా పెద్దగా అవుతుందా? ఆయన ఏమన్నా స్కూల్లో ఉంటే సార్లు తవాదలైపోతుంటే పోరగళ్ళు అయితే ఒక ఏడుపు ఏడ్చినా ఏడుస్తారు అనుకుంటున్నావా? ఇక ఆయనతో పూల బొకేలు ఇచ్చుకుంటా అయ్యో సార్ను ఊరవుతలాగా పంపించి ఏమేడ్చినా ఏడుస్తుంటారు. గట్టనేగా మధ్యనగా పోలీస్ ఆఫీసర్ కూడా గట్టనే తవాదలైపోతుంటే అందరు చాలా బాధపడ్డారు. మరి ఈ సారు ఏం చేసిండో ఏం కథనో కానీ ఎన్ని పనులు చేసిండో, ఎంత మంచి పనులు చేసిండో, ఎంత పైరం మీద జిల్లా మీద ఎంత పైరం ఉంటే గీతరు ఏడుస్తుర్రు. అరే సార్కు ఇచ్చిపెట్టి బోబుద్ది అయితే జిల్లాను. ఎవరన్నా మరి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కలెక్టర్లకు, ప్రభుత్వ పెద్దలకు ఇద్దరికి మంచి మంచి సంబంధాలు పెట్టుకొని ఏడ కబ్జాలు ఉన్నాయి, ఏడ అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, పైసలు ఎట్లొస్తాయి ఏం కథ అని గవ్వేలు ఉంటాయి. కానీ గీడ చూడుర్రి, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాను బదిలీ మీద వేరే తానికి పోతుంటే అరే ఏ తిరిగే కన్నీళ్ళు పెట్టుకుంటూ చూడు. సారు ఎంతమంది పని చేసిండో మరి ఏందో కానీ సార్ అయితే చాలా బాధపడుతుండులా. ఆడున్నోళ్ళు మాట్లాడుతుంటే సార్కు ఇగో కన్నీళ్ళు ఆగుతూనే లేవనుకోరాదు. సారు ఎక్కి ఏడుస్తుండు. మరి అరే సారు చాలా మంచి పని చేస్తే మంచిగా ఎప్పటికి గుర్తుకుంటావు. ఎవరన్నా ఇద్దరు పంచాయి పెట్టుకుంటుంటే మధ్యలో పోయినోడు ఏం చేస్తాడు? ఇటో నాటో నూకేస్తుంటాడు. కానీ ఇద్దరు కలిసి మళ్ళీ మధ్యలోని మీకే కాబట్టి ఎట్టుంటది ఇక పంచాయి? ఎక్కడిది మిమ్మిర మీద చంపుతుంటది అనుకోరాదు. ఇక అందులో ఒక్కడు మధ్యలోని మీద పడ్డా కూడా ఇక పంచాయి అయితే తిరమర్ర అవుతుంటది. ఇక గట్లనే అమెరికా అంటే ఏంది, అన్ని దేశాలకు జరంత ప్రపంచం మొత్తానికి జరంత భయము వణుకు అనేది ఉంటుంది. మరి గట్లుంటుంది మరి ట్రంప్ సార్ లెక్క. ఇక మరి ట్రంప్ సారే ఇగో వీళ్ళని ఏ తిరిగే బెదిరిస్తున్నా అంటే ఇక చూసినావా వీళ్ళిద్దరు బెదిరిస్తే ఎవరు బెదిరిస్తున్నా ఏం కథనో అని మళ్ళీ రివర్స్ అయ్యారు అనుకోరాదు ఇక ట్రంప్ సార్ మీదకే. మరి ఎందుకు రివర్స్ అయ్యారు కథ చూసేద్దాం. మరి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇక ఉద్రిక్తతలు మరింత అడ్డగోలుగా పెరుగుతున్నాయి అనుకోరాదు. ఎక్కడిది బాంబుల వర్షం కురిపించి సామాన్య జనాలు ఇగో చాలా మంది ప్రాణం జీవిడుస్తుర్రు. ఇక గిదట్లయితే బాగలేదనుకుంటో ఏమో ట్రంప్ సార్ ఒక్కసారి ఇంత మంచి వార్నింగ్ ఇచ్చారు అనుకోరాదు. అట్టెట్టయితుందా అని చెప్పి. ఎక్కడిది ట్రంప్ సార్ వార్నింగ్ కూడా లెక్క అంటే లెక్క చేసలేరు. ఇరాన్ అలీ ఖమేనీ అనే అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఇక ఈ ట్రంప్ సార్కి ఏంది భయపడేదని ఏమనుకోరాదు. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్కి లొల్లి అవుతుంటే ఇక ఈ ట్రంప్ సార్ ఇరాన్ని బెదిరిస్తే ఇరాన్ వాళ్ళకి ఊకుంటాడా? ఎక్కడిది గట్టిగానే అరుచుకున్నా అనుకోరాదు. ఇంతకు ఈ ఇజ్రాయిల్ పక్క పెట్టి అమెరికా సంగతి ఏంది, నీ సంగతి ఏందో చెప్పని ఇటు తిరుగుతుండు. మరి రేపు పంచాయి ఎటు పోతుందో ఇరాన్ ఇజ్రాయిల్ది. మరి ఇద్దరు కలిసి పోయి ట్రంప్ మీద పడతారా? మరి ఇరాన్ ఆయన పోయి ట్రంప్ మీద పడతాడా? ఇక రేపు చూస్తున్నారు. మరి ఇక ఆయనతో ఎవరన్నా ఇల్లు
ఇల్లు కట్టుకుంటే ఎన్ని పిల్లర్లు వేస్తారు? జర చిన్నోడు అయితేనేమో 6 పిల్లర్లు వేస్తారు, ఇంకా జర మిడిల్ ఉన్నాడు 9 పిల్లర్లు వేస్తాడు, జర ఇంకా జర పెద్దగా ఉన్నాడు అయితే 12 వేస్తాడు, లేకపోతే ఇక 18 కూడా వేస్తాడు అనుకోరాదు. మరి ఏది కట్టినా కూడా ఏది మీద ఆధారపడి ఉంటుంది? పిల్లర్ల మీద ఇల్లు ఆధారపడి ఉంటుంది. అందులో ఒక్క పిల్లర్ కూలిపోయినా కూడా ఇగో ఉంటుంది అనుల ఇల్లు అసలే ఉండదు. మరి గట్లనే ఈ మేడిగడ్డ కాడ కూడా ఒక పిల్లర్ కూలిపోయింది. ఆ పిల్లర్ కూలిపోతే ఒక్క పిల్లర్ కూలిపోయినంత మాత్రాన్ని మొత్తం కాళేశ్వరమే కూలిపోయినట్టు అని అంటుర్రని హరీష్ రావు మస్తు గరం అవుతుండు. ఇక దానికి మన సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏ తిరిగా కౌంటర్ ఇచ్చిందంటే, మేడిగడ్డ కుప్ప కూలింది, ఏమవుతుందా ఒకటి ఓ పిల్లర్ గుంగిపోతే ఏమవుతుంది ప్రాజెక్ట్ అంత ఉంది కదా అంటారు. హరీష్ రావు గారు, నీ గుండెకాయ ఊడవిక్తే నీకు తెలుస్తా, మొత్తం బాడెంత 6 అడుగులు ఉన్నావు, గుండె తీసి పక్కకు పెట్టు, నువ్వు ఉంటావో లేదో చూద్దాం. విన్నర్ గారు సార్ మాట్లాడింది ఎక్కడిది తగ్గేదేలే అన్నట్టు ఈ సార్ ఉండు, తగ్గేదేలే అన్నట్టు ఈ సార్ ఉన్నాడు. ఈ ఇద్దరి మధ్యలో మరి హరీష్ రావు గుండెని తీసి ఆయన కింద పెడతాడు అయ్యింది చూడాల మరి రేవంత్ అన్న మాటకు.